హలో అండి, నమస్తే. మీరు థంబ్‌నెయిల్ చూసి ఏంటా అనుకుంటున్నారా? అక్షరాల నిజమండి. ఈ ఫ్యామిలీ ఫోటో చూశారు కదా, శ్రీజ, సతీష్ వాళ్ళ మమ్మీ డాడీ. తను వాళ్ళ డాడీకి 60th బర్త్డే చాలా సర్ప్రైజింగ్గా గ్రాండ్గా అరేంజ్ చేసిందండి. వాళ్ళ మమ్మీ డాడీ అండి. చాలా చాలా బాగా చేసిందండి. నాకు అనిపించింది కంటే కూతురునే కనాలి అన్న రేంజ్లో చేసిందండి శ్రీజ. వాళ్ళని ఇండియా నుంచి అమెరికా రప్పించేసి చాలా సడన్ సర్ప్రైజ్గా వాళ్ళ డాడీకి ఫంక్షన్ హాల్లోకి వచ్చే వరకు కూడా తన బర్త్డే అరేంజ్మెంట్స్ అని తెలియదండి, వేరే వాళ్ళ ఫంక్షన్ అని చెప్పేసి తీసుకొచ్చేసింది. కానీ చాలా బాగా చేసిందండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ప్రతి కూతురికి తన తండ్రిని ఒక రేంజ్లో చూసుకోవాలి అనిపిస్తుంది కదా. ఇక్కడ అక్షరాల శ్రీజ కూడా అలాగే చేసిందండి. చాలా బాగా చేసావు శ్రీజ. మీ డాడీ బర్త్డే వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అండి. చాలా బాగా చేశారు. మేము కూడా చాలా ఎంజాయ్ చేసాం చిన్నపిల్లల్లాగా. అందరూ పాటలు పాడి డ్యాన్సులు చేసి అన్నయ్య గారికి బాగా సర్ప్రైజ్ చేశారనమాట. అదిగో శ్రీజ హాయ్ చెప్తుంది, లోకేష్ హాయ్. వాళ్ళు ఫ్యామిలీ పిక్చర్. ఎంత అందంగా ఉందో, పాప కూడా అంత క్యూట్గా ఉంటుంది. తిని పెప్పర్ అనమాట వాళ్ళ పప్పు ఎంత క్యూట్గా ఉందో చూడండి. ఫొటోస్ చూడండి. 60th బర్త్డే. మా వివాహానికి పియానో దొరికింది. చూడండి ఎలా వాయిస్తున్నాడో, మీరే వినండి. చెప్పు డాన్సర్ జస్ట్ వెళ్ళు, క్లాప్ చేయి. డాన్స్ అయింది.
లోకేష్ కూడా పాడుతున్నారు. సూపర్ సాంగ్ పాడుతున్నారు. లాస్ట్ ఫోటోషూట్ అండి. అందరూ ఫొటోస్ దిగి పార్టీ అయిపోయిందండి. చాలా బాగా చేసింది. మాకైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం అందరము. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే లైక్ మరింత మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి నా వీడియోస్. ఫైనల్గా మేము క్రాంతి కూడా ఒక ఫోటో తీసుకున్నాము. మా వివాన్ కప్ కేక్ ఎమ్మి సూపర్గా తినేస్తున్నాడు. వాడు కూడా ఫుల్ ఎంజాయ్ చేశాడనమాట, డ్యాన్సులు చేస్తా అందరితో పాటు. శిఖ కూడా ఎంజాయ్ చేసింది. బాయ్.